అందుకే పత్రికలలో అన్నిట్లలో ఎందుకు టాప్ వచ్చింది అనుకుంటున్నావు? ఈమెది రేవంత్ రెడ్డి రాపిచ్చిండు, రేవంత్ రెడ్డి కారణంగానే వచ్చింది. బీసీలకు ఇంత అన్యాయం జరిగితే ఒక్క పత్రిక కూడా ఒక వార్త వేసినావు చూడు, ఫ్రంట్ పేజీలో ఒక్కడన్నా ఒక వార్త వేసినావు చూడు. ఈ అగ్రకులాలకు సంబంధించినటువంటి వార్త. ఇప్పుడు ఈమెను ఏం చేయాలి సార్? మేమంతా ఏమన్నా ఉపాసం ఉందన్నా, దీక్షలు చేయన్నా, ఈ ఆత్మగౌరవం కోసం? మాకేం సంబంధం అమ్మా? మాకేం సంబంధము? ఇంటి పంచాయతీ తీసుకొచ్చి మీ ఇంటి పంచాయతీ తెచ్చి మీకు పైసలు ఎక్కువ మీరు కొట్లాడుకొని మీరు కీసులాట వాడి ఇదేదో రాష్ట్రాన్ని నీకేం సంబంధం? నీ కథ ఏంది? 20 లక్షల వాచ్ ఎక్కడి నుంచి? అయ్యో బాగున్నా, నేను కొనుక్కున్నా, పైసలుంటే కొనుక్కో, వ్యాపారం చేసుకోవచ్చండి. వా ఏమి ఇవన్నీ ఉన్నాయి, మీ దుకాణాలు అన్నీ ఉన్నాయి. రాసి పెట్టుకో కవితమ్మ, నువ్వు ఈ రాష్ట్రంలో ఏడ నిలబడ్డా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్త చేతిలో చిత్తుగా ఓడిస్తాం బీసీలం. నిన్ను చూడు, మెల్లగా దిగిన ఇట్లా రేవంత్ రెడ్డి దించిండని ఆ స్క్రిప్ట్ అన్నా సరిగా రాసి ఇవ్వచ్చు కదా. ఆ స్క్రిప్ట్ కూడా సరిగా రాసి పండలే, ఆడ వండలేదని పత్రికలలో మర్చిపించారు. పత్రికలలో బ్యానర్ వార్తలు సపరేట్ హెడ్డింగులు పెట్టి మళ్ళా ఏంటంటే మండల వార్తలు మీరు మాట్లాడితేసిండ్రా ఏమన్నా పేపర్లలో రావవి. ఎందుకంటే మేము మెజారిటీ ప్రజలైన బీసీల వార్తలు రాయనటువంటి ఈ దద్దమ్మ పత్రికలు ఈమె వలపోతలు రాసుకొచ్చినాయి. ఓ పంజేరి పత్రికా యాజమాన్యాలు ఎవరైతే పోయి ఉన్నారో కవితింటి కాడ కూర్చొని ఇట్లా కప్పుకొని ఏడ్చుకుంటూ కూర్చోరు. ఏం జరిగిందో టీవీ ఛానల్లో కూడా ఉండాలి. మండలి ఏమన్నా వేసిర్రా? మా జాతరకు పట్టబగటీలు అన్యాయం జరిగితే మీకు వార్త కాదా? మా జాతరకు అన్యాయం జరిగితే మీకు వార్త కాదు? ఆమె ఏడ్చిందట. ఏడితే మాకేంది, ఏట్లా కొట్టుకోపోతే మాకెందుకయా? మా మీద తెచ్చి రుత్తా ఉన్నారు ఆ పత్రికల వార్త. పంచాయతీ మొత్తం తెలంగాణ పంచాయతీ అయింది. ఓ పనిచేయరు, మీరందరు ఈ పత్రికల ఓనాలు ఉన్నారు, అగ్రకులాలు మీరు కూడా పోయి ఆడ కూర్చొని ఓదార్పు యాత్రకు పెట్టుకోరు. ఒకటి ఎవరింటి పంచాయతీ, ఎవరి కథ? మా ఇంటి పంచాయతీ, మా కడుపు కోత, మా విద్యార్థుల భోజనం ఎత్తుకపోయారు, మా ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మి దొంగతనం చేసిరు. ఇవిటి వార్తలు ఎవర్రా అంటే ఇవి వార్తలు కావట, అవి వార్తనట. ఆమె ఏడిస్తే వార్తనట. ఇవి పత్రికల. ఈ పత్రికల గురించి మీరు ఏం చెప్తారు బాయ్ సాబ్? లైవ్ చూస్తున్నా మిత్రులారా. ఈ పత్రికల గురించి మీ కామెంట్ ఏంటి తెలియజేయండి. ఈ పత్రికలు వివరిస్తున్నారు. ఇగో అన్ని పత్రికలలో అదే ఉండొచ్చు మేబీ. ఇగో అదే బీఆర్ఎస్ కు నైతికత లేదు. ఈ డ్రామాలు చూడండి. ఇది ఇండ్ల బ్యానరే, ఇగో ఇండ్ల బ్యానర్ వాడతారే, అన్నిట్లో బ్యానరే, ఈనాడులో కూడా బ్యానరే, ఈనాడులో కూడా ఉందా? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు రాసిస్తున్నటువంటి స్క్రిప్ట్ ఇదంతా. మీకు ఇగో రేవంత్ రెడ్డి గారు రాసిస్తున్న స్క్రిప్ట్. రేవంత్ రెడ్డే పైసలు కడతా ఉండు పత్రికలకు ఆమె వార్తలు వేయాలని. ఎందుకు? టీఆర్ఎస్ ను ఖతం చేయాలని.